ఉప్పల్ నెక్స్ట్ 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 ఉప్పల్ మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కోరుతా ఉన్నారు 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డనా, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగాయ చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరు ఓటేసినాక బూటు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు ప్రజల. పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరము. ఈ రోజు వరకు కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని. ఏనాడు లేపలేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛన్ ఇస్తా గెలవంగానే. డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు. 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వెన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎన్ని ఎకరాలకు ఇస్తుంది?